పసిడి ధర రోజు రోజుకు పరుగులు పెడుతుంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 95,000కు చేరువలో ఉంటే 12 గ్రాముల బంగారం ధర 1,10,000 దాటింది. రోజు రోజుకు ఇంకా కూడా బంగారం ధర మాత్రం పెరుగుతుందని చెప్పుకోవాలి. చాలా షాపుల్లో ఒకప్పుడు బంగారం కొనుగోలుదారులతో షాపులన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉండేది. ప్రస్తుతం అయితే సీజన్లో కావచ్చు, అన్ సీజన్లో కావచ్చు చాలామంది పెరుగుతున్న ధరలను చూసి మాత్రం కొనుగోలు తగ్గిందని చెప్పుకోవచ్చు. నా దగ్గర బంగారానికి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. బంగారం ధర పెరుగుతుంది, ఎట్లా ఉంది సార్ మార్కెట్? మార్కెట్ ఇప్పుడు పెరిగిన ధర లోపల అంటే మునుపటున్న కస్టమర్స్ సేల్స్కు ఇప్పుడున్న సేల్స్కు తగ్గింపు అన్నది ఆటోమేటిక్గా నమోదవుతుంది. ధరలు అంటే చాలా ర్యాపిడ్గా పెరిగినాయి కాబట్టి ఎంత అవసరమో అంతనే కొంటుండ్రు. వివాహాది శుభకార్యాలకు అవసరం ఉన్నంత మందమే కొంటున్నారు, కానీ జనరల్ గిరాకీ తగ్గింది. అంటే ఎందుకు ఈ బంగారం ధర రోజు రోజుకు హైక్ అవుతుంది? ఈ బంగారం ధర అన్నది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం దేశీయ పెళ్లిల సీజన్ అనో మన మంచి రోజులనో దేశీయ సీజన్ మీద ఆధారపడి ఉన్నది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ను ఆధారపడి దీని మీద బంగారం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలం లోపల అమెరికా ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని దేశాల మీద సుంకాలను అధికంగా విధిస్తుండు. దాంతో స్టాక్ మార్కెట్లు ఎఫెక్ట్ అయ్యి అన్ని దేశాలలో స్టాక్ మార్కెట్లు డౌన్ అవుతున్నాయి. ధరలు తగ్గినప్పుడు ఎట్లా గిరాకీ ఉండేది? ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గిరాకీ ఎట్లా ఉంది మీకు? గిరాకీ 50% పడిపోయింది. గిరాకీ తగ్గింది. గిరాకీ అన్ని దుకాణాలలో కూడా తగ్గింది గిరాకీ. ఎందుకనంటే ఈ రేట్ ఇంకా దిగుతుందేమో అన్న భావనతోటి పబ్లిక్ కొనకుండా కొంచెం స్లో అవుతుండ్రు. దాంతో గిరాకీ తగ్గింది. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ తోటి ఈ ఇన్వెస్టర్స్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద అని అట్లా ఎంసీఎక్స్లా ఫ్యూచర్ ట్రేడింగ్స్లలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేసరికి గోల్డ్ పెరుగుకుంటూ పోతుంది. అంటే మధ్యతరగతి ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేదని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేసి ఆ వర్గం ప్రజలే. పెరుగుతున్న ధరలు వారికి కొంత దూరం అవుతున్న బంగారు కొనుగోలు చేయకుండా దూరంగా ఉంటున్నారు అనుకోవచ్చా? కొనుగోలు చేయకుండా దూరంగా ఉండాలని అన్నము, కానీ ఈ ధర ఇంతే ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుందన్న నమ్మకం మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేది ఉంటే యాజ్ యూజువల్గా కొంటారు. అంటే ₹1,00,000 ట్రేడింగ్ దాటుతుంది, 1,10,000 1,20,000 దగ్గర కూడా గోల్డ్ పోతుందని నిపుణులు చెప్తుండ్రు. ఇది ఎట్లయితే చూడాలి, కానీ ఇది స్థిరీకరిస్తుంది. బంగారం ఇంతకన్నా దిగది అన్న భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ కస్టమర్స్ కొంటారు. అంటే ధరలు తక్కువ ఉన్నప్పుడు సాధారణంగా ఎంత వ్యాపారం జరిగేది? ప్రస్తుతం రోజు ఎంత వ్యాపారం జరుగుతుంది? ఫర్ మంత్గా చూసుకున్నా కూడా పెరుగుతున్న ధరలు ఇప్పటికి దాదాపు 30% పెరిగిన ధరలు ఉన్నాయి. ఎంతవరకు మీకు వ్యాపారం జరుగుతుంది? వ్యాపారం అనేది 50% పడిపోయింది. 50% పడిపోయింది. రోజుకు ఒక 10 లక్షల టర్న్ ఓవర్ అయ్యే షాపులలో 5 లక్షల టర్న్ ఓవర్ అవడే కస్టమర్ 50% పడిపోయింది. అట్లా మా మార్కెట్ అన్ని దుకాణాలలో జనరల్గా మన దగ్గర మధ్యతరగతి వాళ్ళు కానీ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కానీ పెళ్లిలకు ఎక్కువ గోల్డ్ కొంటారు. ఖచ్చితంగా వివాహం అంటేనే మన భారతీయ సాంప్రదాయంలో బంగారంతో ముడిపడి ఉంటుంది కాబట్టి కొంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఇంకా దిగుతుంది కావచ్చు, కొంచెం తర్వాత తీసుకుందామని కొంచెం కొని కొంచెం ఆగుతారు. ఇది మొత్తానికైతే బంగారం ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలతో చాలామంది కూడా బంగారం కొనుగోలు చేయాలంటే కూడా ఆలోచిస్తున్నారు. రాను రోజుల్లో ఇంకా కూడా బంగారం పెరుగుతున్నట్లుగా ప్రస్తుతం మార్కెటింగ్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. రోజు రోజుకు అంతర్జాతీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో స్థానికంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికైతే 1,00,000 చేరువలో బంగారం ధర పెరుగుతుంది. వ్యాపారం కూడా తగ్గుతుంది. కొనుగోలుదారులు మాత్రం మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయాలని మాత్రం ప్రస్తుతం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.